శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్పా తరవే గురవే నమః. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతేవ సదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః. స్వప్నే జాగృతి వాయ ఏష పురుషః మాయా పరిభ్రామితః. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం పశ్యతి కార్యకారణతయా కార్యకారణము మనకన్నీ కూడా కార్యములు చాలా వరకు గోచరిస్తూ ఉన్నాయి. కారణం అనేటువంటిది మాత్రం తెలియబడేటువంటి విధానములో చాలా ప్రయాస పడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కార్యములు తెలియబడుతూ ఉన్నాయి, కారణం అనేటువంటిది మాత్రం తెలుసుకోవటానికి చాలా ప్రయాస పడాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒక అంశముగా కార్యం విశ్వం పశ్యతి కార్యకారణతయ. విశ్వం అని చెప్పన్నప్పుడు పంచభూతములు అనే మాటే ప్రధానంగా వస్తుంది. విశ్వం అనే మాటకి పంచభూతములు భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము. ఈ ప్రకారంగా ఈ కార్య విధానముగా ఉన్న జగత్తు తెలియబడుతుంది కానీ కారణమై ఉన్నటువంటి బ్రహ్మము తెలియబడాలంటే దానికెంతో ప్రయాసతో చేరి ఉన్న విధానము. కాబట్టి కార్యములు గోచరిస్తున్నాయి కానీ కారణం అనేది మాత్రం తెలియబడాలంటే అది ఎంతో ప్రయాసతో చేరి ఉన్న అంశం అనేటువంటి మాటగా చెప్పుకోవటంలో కారణం సర్వకారణం బ్రహ్మము అనేటువంటిది అది తెలియాలంటే చాలా ప్రయాసతో చేరి ఉన్న విధానం. తెలియబడేటువంటి కార్యమును అధికరించగలిగితే కారణం గోచరించే అవకాశం ఉన్నది. కార్యమును అధికరించగలిగితే అనగా దాటగలిగితే కారణం తెలియబడే అవకాశం అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా మరి కార్యం అనే దాని అందే మనం ఎప్పుడూ కూడా మన వ్యవహారం అంతా ఉన్నది. ఈ కార్య విశ్వముతో సంబంధం పడి ఉన్నాం. దాంతోనే మన జీవితములన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయి. ఎన్ని జీవితాలు గతించాయో అది లెక్కలేని విధానము. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు ప్రాణహాని లేదు ప్రళయమునను అంటాడు వేమన. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, యుగములు పర్యంతం జన్మిస్తూ ఉన్నటువంటి విధానం. కాబట్టి ప్రకారముగా ఈ కార్య వ్యవహారముతోనే మనం ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నాము, ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ కార్య జాతానికి కారణమై ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి వారు మహానుభావులు, మహాయోగులు. అది ఒక ఎదురేత అనే చెప్పవచ్చు. ప్రకృతితో పోరాటం అనే మాటగా మరొకటి వాడవచ్చు.
కాబట్టి నిత్య వైరిణ అనేది కూడా భగవద్గీతలో పరమాత్మ ఒక పదం వాడాడు. జ్ఞానిన నిత్య వైరిణ అనే మాట కూడా వాడతాడు. అజ్ఞానిన నిత్య వైరిణ అనొచ్చు కదా, కానీ పరమాత్మ ఆ పదం వాళ్ళ. అజ్ఞానిన నిత్య వైరిణ. అజ్ఞానికి వైర్యం ఏముంది? వాడికి అనుకూలంగా ఉంది కదా, దాంతో కలిసిపోతా ఉన్నాడు. అది పోయేటువంటి బాటలోనే పోతూ ఉన్నాడు కాబట్టి అది సానుకూల విధానంగానే ఉన్నది. ఈ భవసాగరంలో ఈదుకుంటూ ప్రకృతితో మమేకమై అది తీసుకుపోయే మార్గంలో కల్లా ఇటు పోతూ ఉన్నాడు కాబట్టి ఇక వానికి దాంతో పోరాటం ఏమి అవసరం లేదు. అందువల్ల పరమాత్మ మరి జ్ఞానిన నిత్య వైరిణ ఆయన ఒక పోరాటాన్ని ఆరంభం చేశాడు. ఒక కార్యజాతాన్ని ఆయన దాటుకోవటానికి లగ్నం పెట్టుకున్నాడు, ప్రయత్నాన్ని ఆరంభం చేసుకున్నాడు. కాబట్టి కార్యజాతమై ఉన్నటువంటి వాట్లను అధికరించగలిగితేనే ఈ భవసాగరం నుండి బయటపడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ భవసాగరము అనగా భవ అంటే పుట్టుకల పరంపర. ఈ పుట్టుకల పరంపర అనే అంశాన్ని నిన్న మనం ఒక కొత్త కోణంలో ప్రయాణం చేశాము. అందుచేత ఈ జీవులు పంచభూతములలో ఎక్కడైనా వారు దేహములు ధరించి మరి వాళ్ళు ఉండవచ్చు అనేటువంటి విధానముగా. కాబట్టి అందుచేత శరీరములు ఈ పంచభూతముల నుంచే శరీరాలు అనేటువంటి ఆవిర్భావం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ పృథివీ మండలం నందే కాకుండా పంచభూతములంటే అంతటా ఉన్నాయి, ఇక్కడే కాదు. మన ఏదో ఈ యొక్క భూగోళం, ఈ భూగోళం మీద ఉన్నటువంటి 200 దాకా ఉన్నటువంటి దేశాలు, ఈ 200 దేశాలలో ఎక్కడైనా వాడు పుట్టవచ్చు. ఇండియాలోనే పుట్టడం అనే విషయం కాదు. కాబట్టి స్థూల దేహ పరిమితి కలిగి ఉన్నాం కాబట్టి ఒక దేశంలో ఒక చోట పరిమితమై వ్యవహరించే విధానం ఉంటుంది. పార్థివ సంబంధ దేహం ఊడిపోయిన తర్వాత ఈ లోన ఉన్న సూక్ష్మ దేహానికి స్వేచ్ఛా విహారం వస్తుంది. కర్మానుగుణ్యముగా స్వేచ్ఛా విహారం వస్తుంది. దానికి ఎలాంటి అడ్డు లేదు. స్థూల దేహానికి పరిమితులు, అడ్డులు ఉన్నాయి. సూక్ష్మ దేహానికి ఏం అడ్డు పెడతా? కాబట్టి ఆ ప్రకారంగా మరి ఈ భూమి మీద ఉన్నటువంటి దేశాలు ఎన్నో, అన్ని చోట్ల మానవ సముదాయం ఉన్నది, అన్ని చోట్ల ప్రకృతి, అన్ని చోట్ల పంచభూతాలు, భూమి, జలం, అగ్ని, ఆకాశం. ఏ దేశానికి పోయినా ఆ పంచభూతాలే, ఏ దేశానికి పోయినా పంచభూతాలే. అయితే సంస్కృతి సాంప్రదాయాలు మార్పుగా ఉంటాయి అంతే. శరీరం అంతా ఒకటే, శరీరం యొక్క కళలు మారిపోతాయి. అనగా తేజస్సు ఇవన్నీ కూడా కొన్ని మార్పులు ఏర్పడతాయి తప్ప లక్షణాలు మాత్రం ఒకటే. మానవుడంటే కరచరణాదులు అన్నీ కూడా మామూలుగానే ఉండే విధానము. అయితే శరీరం యొక్క రంగు కానీ హైట్ కానీ ఇవన్నీ కూడా మార్పులు అనేటువంటి జరుగుతాయి. ఎక్కడెక్కడ ఏ మానవులు పెరుగుతారో వాళ్ళ వాతావరణం, వాళ్ళ భాష, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ విధానాలు వాళ్ళకు వస్తాయి. అందుచేత అందరూ కూడా మానవ సముదాయము అనేటువంటి కోణంలో చేరిపోతాయి. నిర్మాణాత్మకమై ఉన్నటువంటి ఒక లక్షణ విధాయం ఈశ్వర సంకల్పం తెరపడ్డటువంటి ఆకృతులు, ఏ జాతికి సంబంధించిన ఆకృతులు ఆ జాతులకు ఉంటాయి. పశు జాతి, పక్షి జాతి, మృగజాతి, మానవ జాతి, ఇట్లా ఏ జాతికి సంబంధించిన లక్షణాలు ఆ జాతులకే ఉంటాయి. అవి ఏ దేశంలో పుట్టినా అలాంటి ఆ స్వభావాలతోనే ఈ వ్యవహరించే విధానం ఉంటుంది. పులులైనా, సింహములైనా, పక్షులైనా, మృగాలైనా అన్ని దేశాలలో ఉన్నాయి. మృగాలు అన్ని దేశాల్లో ఉన్నాయి, పులులు అన్ని దేశాల్లో ఉన్నాయి, సింహములు అన్ని దేశాల్లో ఉన్నాయి, మానవులు అన్ని దేశాల్లో ఉన్నారు. అయితే ఎక్కడెక్కడ పుట్టేటువంటి యొక్క జీవులకు అక్కడక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అనేటువంటి ఏర్పడే విధానం ఉంటుంది. అయితే ఎక్కువగా ఇండియా, భారతదేశంగా చెప్పబడేటువంటి దాంట్లో మరి విశేషముగా ఈ జ్ఞాన వికాసం, జ్ఞాన ప్రకాశం అనేటువంటిది ఇక్కడ బాగా ఉండటం కారణముగా
ఉపనిషత్తులు, భగవద్గీత, భారత భాగవతాది, రామాయణాది ఉద్గ్రంథములు, వేదములు ఇవి నెలకొని ఉన్నటువంటివి కాబట్టి విశేషముగా బుద్ధి వికాసం కలగటానికి అవకాశాలు బాగా ఉన్నాయి. మిగతా చోట్ల అలాంటి ఆ యొక్క మరి ఆధ్యాత్మిక సదుపాయం లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళు వాళ్ళ అలవాట్ల ప్రకారంగా వాళ్ళ స్వభావాల అనుసరించి వాళ్ళకు అలాంటి ప్రవృత్తులు ఏర్పడే విధానం ఉంటుంది. అంతటా మానవులే అనేటువంటి విధానం. అన్ని చోట్ల పశువులు, అన్ని చోట్ల పక్షులు, అన్ని చోట్ల మృగాలు, అన్ని చోట్ల మానవులు ఉన్న విధానం కాబట్టి ఈ ప్రకారముగా స్థూల దేహానికి మాత్రం పరిమితులు ఏర్పడ్డాయే తప్ప స్థూల దేహం వెలువడిన తర్వాత ఇక పరిమితులు అనేటువంటి ఇక అక్కడ ఉండవు ఇక ఆ సూక్ష్మ దేహానికి. కాబట్టి అది ఏ వైపు ప్రయాణం చేస్తుందో మరి ఏ దేశానికి పోతుందో అనే విషయం కూడా. ఇలాంటి దేశములు, ఇలాంటి సృష్టి యొక్క సంబంధమై ఉన్నటువంటివి విశ్వంలో ఇంకెన్నో ఉన్నాయనేటువంటి మాట కూడా శాస్త్రం ప్రస్తావిస్తున్న అంశము. ఈ విషయాలు మనకి యోగ వాసిష్టంలో ప్రధానంగా దాంట్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మనం ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచం ఈ లోకమే కాదు, ఇలాంటి విశ్వంలో ఇంకెన్నో ఈ విశ్వ నిర్మాణాత్మక విధానాలు ఉన్నాయని చెప్పేసి అని. ఇది ఇప్పటికే భూమి మీద ఉన్నటువంటి మానవులు ఈ యొక్క పరిశోధన చేసేటువంటి వాళ్ళు అనేక గ్రహాంతరాలలో ఇంకేమన్నా జీవులు ఉన్నాయా అనేటువంటి యొక్క అన్వేషణలో కూడా విస్తృత స్థాయిలో వాళ్ళ కోణంలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా అనేక రాకెట్లు చంద్రమండలానికి పంపటం లాంటిది కూడా చేయగా చూసాం. అక్కడేవో ఉన్నాయని చెప్పి దక్షిణ ధ్రువంలో ఎవరో కూడా ఇంత అడుగు పెట్టలేదు, మనమే పెట్టాం అడుగు, మనమే ఫస్ట్గా పోయి దాంట్లో కూర్చున్నాం ఆ సీట్లో. కాబట్టి ముందే అగ్రస్థానం అని చెప్పనే విధానంగా కూడా మనం చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది. ఎవరు పోయినా కానీ చంద్రమండలం దాకా మాత్రం ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి సౌర కుటుంబంలో ఇంకా ఉన్నాయి కుజుడు, ఆ శుక్రుడు, ఆ మరి బుధుడు, ఇలాంటి ఇంకా ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఇంకా అక్కడ దాకా పోయేటువంటి ఈ యొక్క సామర్థ్యం ప్రస్తుతానికి లేదు. ఇంకేదన్నా ముందు రాబోయేటువంటి జనరేషన్ ఇంకా కొంచెం వాళ్ళ మైండ్ డెవలప్ అయ్యి ఇంకా కాంతి వేగముగా, ఇంకా ప్రయాణ వేగముగా పోగలిగేటి నిర్మాణం చేసినట్లయితే ఇతర గ్రహాలకు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉండొచ్చు. మరి అక్కడ పోయినప్పుడు అక్కడ ఏమన్నా జీవరాశులు ఏర్పడి ఉన్నాయా, అక్కడ ఏమన్నా పుట్టుకలకు అనుకూలం గల వాతావరణం ఉన్నదా, ప్రకృతి వాతావరణం ఉన్నదనేది కూడా అక్కడ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఒక సౌర కుటుంబం, ఒక సూర్యుడు చుట్టూ పరిభ్రమించేటువంటి యొక్క గ్రహములు, ఆ గ్రహములలో భూమి ఒకటి. ఇలాంటి సౌర కుటుంబాలు ఇంకా విశ్వంలో ఇంకెన్నో ఉన్నాయనేటువంటిది ఒక ఆలోచన. ఎందుకంటే పాల పొంతలు, గెలాక్సీలు కొన్ని లక్షలు ఉన్నాయని చెప్పేసి అని. లక్షలుగా ఉన్నటువంటి గెలాక్సీలలో ఒక గెలాక్సీలో ఉన్నటువంటి సూర్యుడు, ఆయనకి ఉన్నటువంటి సౌర కుటుంబం, దాంట్లో ఉన్న భూమి, ఆ భూమి మీద ఉన్నటువంటి అనేక 200 దేశాలు, 200 దేశాలలో ఇండియా దేశము, ఇండియాలో ఒక అనేక కర్ణాటక, తమిళనాడు, మరి గుజరాత్ ఇత్యాది ఎన్నో ఉండగా వాటిల్లో మందొకటి. ఇది పరిమితంగా ఏర్పడేటువంటి యొక్క అంశము. చూస్తే ఈశ్వరుని యొక్క సంకల్పం అద్భుతం, ఈశ్వరుని యొక్క నిర్మాణం చాలా అద్భుతమైనటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా మనం అనుకున్న విషయం ఏంటంటే ఈ పార్థివ దేహముతో కలిగి ఉన్నప్పుడు పరిమితమై ఒకే ప్రదేశాలలో మనం నిలకడగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ పార్థివ దేహం అనేటువంటిది రాలిపోయిన తర్వాత ఇక లోనున్నటువంటి యొక్క సూక్ష్మ దేహానికి అడ్డు లేదేక, దానికి ఎలాంటి నిబద్ధతలు లేవు. అది ఏ వైపుకు ప్రయాణం చేస్తుందనే విషయం కూడా ఎవరు కూడా ఊహించే అవకాశాలు లేవు. దేహము నుంచి వెలువడిన తర్వాత ఇక సూక్ష్మ దేహ ప్రయాణములు మరి అనేక దేశాలకు పోవచ్చు, మరి ఇండియాలోనే మళ్ళా జనించవచ్చు, కర్మానుగుణ్యముగా మానవ దేహంగాని వేరే దేహాల్లోకి పోవచ్చు అనే అంశము. దాని కోణంలోనే మనం ఆ పృథివీ సంబంధ శరీరాలు అని చెప్పని, జల సంబంధ శరీరాలు అని చెప్పేసి అని, అగ్ని సంబంధ శరీరములు అని చెప్పని, వాయు సంబంధ శరీరం, ఈ ప్రకారముగా మరి ఆయా జీవులు ఆయా శరీరములు ధరించే విధానముగా
ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి అందువల్ల ఈ జగత్తంతా కూడా కార్యజాతమై ఉన్నటువంటి విధానము, ఈ కార్యజాతముగా ఉన్నటువంటి ప్రకృతికి అనుగుణ్యముగా అందరూ కూడా మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ మాట స్వామివారి గీతలో చెప్పుకొచ్చారు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. నిగ్రహము కిం కరిష్యతి, ఏమి చేయగలదాయా. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః ప్రకృతి యొక్క ప్రకృతికి అనుగుణ్యముగానే అందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు అన్నాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి. జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు అనగా శాస్త్ర పరిశీలన చేసేటువంటి వారు, శాస్త్ర జ్ఞానం కలిగి ఉన్నటువంటి, పరోక్ష జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు సహితం అందరూ కూడా ఈ దేహ సంబంధమై ఉన్న ప్రకృతికి అనుగుణ్యముగానే వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్న విధానము. నిగ్రహ కిం కరిష్యతే, నిగ్రహం అనేది ఏం చేయగలుగుతుంది అనే మాట అంటాడు. ఎందుకంటే అందరూ కూడా దేహదారులు, ఈ దేహమును పొంది ఉన్నారు, దేహమును ధరించి ఉన్నారు. ఆ దేహం ఏ వైపుకి ప్రయాణం చేసేదిగా ఉంటుందో ఆ వైపుకే ప్రయాణం చేసే విధానముగా అన్ని జీవులు పోతూ ఉన్నాయి. ఇంద్రియములు ఏ వైపుకి ప్రయాణం చేసేవిగా ఉంటే ఆ జీవుడు కూడా ఆ వైపుకే ప్రయాణం చేసేవాడుగా ఉన్నాడు. కర్మ సముదాయం ఏ వైపుకు లాక్కుపోయేవిగా ఉంటే ఆ వైపుకే ఈ జీవుడు కూడా పోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పరమాత్మ జ్ఞానినః నిత్య వైరిణ అన్నటువంటి మాట వాడటం ఏంటంటే వాడొక్కడే ఎదురేత ఆరంభం చేశాడు కనుక ఇంద్రియములకు అనుగుణ్యముగా పోయేటువంటి తాను ఇంద్రియాలకు వ్యతిరేకంగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కర్మలకు అనుగుణ్యముగా పోయేటువంటి యొక్క తాను కర్మలను జయించేటువంటి యొక్క మార్గముగా ఆయన యొక్క మార్గం మలుపు తిప్పుకున్నాడు. ఈ ప్రకారముగా అనగా కారణాన్వేషణ అని ఒక మాట వాడవచ్చు. ఇక్కడ కార్యం వైపుకు ప్రయాణం చేసేటువంటి యొక్క తాను, కార్యజాతముతో మమేకమై ఉన్నటువంటి యొక్క తాను, ఈ కార్య సంబంధమై ఉన్నటువంటి ఏ వైపుకు లాక్కుపోతే ఆ వైపుకు పోయేటువంటి యొక్క ఆ జీవుడు తాను ఈనాడు ఏంటంటే ఈ కార్యజాతము నుంచి బయటపడి కారణం సర్వకారణమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క వైపుకి ప్రయాణం ఆరంభం చేసిన వాళ్ళు ఈశ్వరంలో ఏ కొద్ది మంది మాత్రము ఉంటారు. అలాగా మరి ఆ కారణం వైపుగా ప్రయాణం చేసే విధానముగా ఉన్నటువంటి వారికి ఏమిటయ్యా అంటే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. అందువల్లే ఈ మాట జ్ఞానినః నిత్య వైరిణ. జ్ఞాని ఇక వైరాన్ని పూనుకున్నాడు. వైరం అనేది వాటితో పోరాటం పెట్టుకోవటమే వైరం. వాటితో అనుగుణ్యముగా సానుకూలంగా పోయే విధానంగా ఉందనుకో ఎవరిని కూడా ప్రకృతి ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు. కానీ దానికంటే వ్యతిరేకంగా పోకడ ఆరంభం చేసినప్పుడు ఇక అక్కడి నుంచి వాడు ఇక మరి ప్రకృతితో ఈ పోరాటాన్ని ఆరంభం అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీకు గీతలో చాలా సందర్భాలలో ఈ విషయం మీద పరమాత్మ ప్రస్తావించటం జరిగింది. ఎక్కడంటాడు ఇంకా క్లేశోధికతరస్తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్త హి గతి దుఃఖం అనే మాట స్వామి అంటాడు. అవ్యక్త హి ఎలా అనగా అవ్యక్త ఇక కారణం పరబ్రహ్మతత్వ కారణాన్ని అధిరోహించాలి, కారణాన్ని చేరుకోవాలి అన్నటువంటి యొక్క మరి ప్రయత్నాన్ని ఆరంభం చేశాడు. కాబట్టి అవ్యక్తాహి గతి దుఃఖం, ఆ గతి ఆ మార్గం అనేది దుఃఖం అన్నాడు. కాబట్టి ప్రకృతి గతిగా పోయేవాడికి ఇక ఆ యొక్క ఆ సమస్య లేదు, ఆ బాధ లేదు, దుఃఖము లేదు. ప్రకృతి గతి ఆ ప్రకృతి పోయేటువంటి మార్గముగా ప్రస్తుతం అందరూ అదే మార్గంగా ఉన్నారు, అదే మార్గంగా పోతూ ఉన్నారు. ఎవరు దాని గురించి వ్యతిరేకించిన విధానం ఉన్నది. సానుకూలముగానే అనుగుణ్యముగా పోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్వామి చెప్పే మాట అవ్యక్తాహి గతి దుఃఖం. ఈ కారణం బ్రహ్మం సచ్చిదానందమై ఉన్నటువంటి ఆ బ్రహ్మం వైపుకు పోవాలని చెప్పనే విధానముగా ఏనాడు సంకల్పించుకుని ప్రయత్నం ఆరంభం చేశావో నీకు ఆ పూట నుంచే కొంత మరి ప్రయాస అనేటువంటిది ఉంటుంది.
ఎందుకని చెప్పానంటే ఇంతకాలముగా ప్రకృతికి అనుగుణ్యముగా పోయేటువంటి యొక్క నీవు ఈనాడు ఆ ప్రకృతిని నిర్జించి, ఆ ప్రకృతిని జయించి, ఆ ప్రకృతిని నుండి బయటపడి కారణాన్ని పొందటానికి గల విధానముగా కొత్త మార్గాన్ని అవలంబించావు. కాబట్టి ఆ పూట నుంచి నీకు ఆ యొక్క దాని విషయంలో కొంత ప్రయాస అనేటువంటిది అవసరమై ఉంటుంది. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు, పట్టినేని బిగియ పట్టవలెను, పట్టు విడుట కన్న పరగ చచ్చుట మేలు. విశ్వదాభిరామ అన్నాడు వేమన. పట్టు పట్టరాదు పట్టి ఇడువరాదు, పట్టినేని బిగియ పట్టవలెను. ఆ పట్టు అనేది సాగాలిసే ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారం మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే కార్యకారణ అనే అంశంలో మరి ఆ కారణం అనేది చూసినట్లయితే సర్వకారణం చేతనాత్మకమై ఉన్నటువంటి బ్రహ్మము అనేటువంటిది. కాబట్టి కారణం అనేది తెలియబడదు, కార్యం మాత్రం మనకి తెలియబడుతూ ఉంటుంది. మనకు చాలా విషయాలలో కూడా ఏమిరా దాని కారణం ఏమిటి అనే మాటలు వాడుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరిగింది, దానికి గల కారణం ఏమిటి అనేటువంటి కారణాన్ని ఎతకటానికి ప్రభుత్వం కూడా పని కట్టుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనికి కారణం ఏమిటి అనేటువంటి విధానంగా పరిశోధనలన్నీ కూడా కారణాన్వేషణగా ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి విధానంలో సరైన కారణం దొరకవచ్చు, లేదా వేరే దాన్ని పట్టుకుని ఇదే కారణమై ఉండవచ్చు అనేటువంటి భావనగా కూడా ప్రయాణం చేయవచ్చు. కాబట్టి పూర్ణముగా ఆ కారణం అనేటువంటిది తెలియబట్టం చాలా అరుదన్నమాట. ఈనాడు వైజ్ఞానికం అంతా కూడా కారణం ఏమిటి, దీని కారణం ఏమిటి అనేటువంటి యొక్క మార్గంగా మన కరోనా వచ్చింది. ఇది రావటం గల కారణం ఏమిటి ఓ ప్రశ్న. దాన్ని తెలుసుకోవటానికి దాదాపు 2 సంవత్సరాలు పరిశోధన చేస్తే వాళ్ళకి దీని కారణంగా అది వచ్చింది అన్నటువంటి విషయం 2 సంవత్సరాలు పట్టింది. ఈ లోపల కొన్ని వేల మందే వెళ్ళిపోయారు. మేము గుర్తించాము అనేసరికి కొన్ని వేల మంది వెళ్ళిపోయారు. మరి దీని కారణంగా అది వచ్చిందని చెప్పి తెలుసుకున్న తర్వాత దాని నివారణ దాన్ని ఎట్లా నివారించాల్సి ఉంటుంది అనే విధానంగా ఆరంభం చేస్తే ఇంకొక సంవత్సర కాలం పాటు పరిశీలన చేస్తే అప్పటికి దాని కారణాన్ని గుర్తించారు. అందరికి ఇంజక్షన్లు అనేటువంటి అన్నీ కూడా పొడిచారు. అట్లా 1, 2, 3 ఇంజక్షన్లు దాదాపుగా అందరూ కూడా చేయించుకున్నారు. ఈ చేయించుకున్న తర్వాత ప్రస్తుతానికి ఇక అమ్మవారి మాత్రం ఇక మనం ఇక్కడ ఉండే లాభం లేదులే, ఇది కారణాన్ని గుర్తించాడు, దాని నివారణ కూడా గుర్తించని చెప్పి ఉద్దేశంతో ఆమె గారు కాస్త మెల్లగా పలాయనం చిత్తగించి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరలా కేరళ ప్రాంతాల్లో మరొకటి అది పోయింది కదా, ఇంకొకటి కొత్తగా వచ్చింది. అంతకుముందు సోకితే 100% పోయే విధానం అని చెప్పి అన్నారు. అంతకుముందు వచ్చిన కరోనా విషయం చూస్తే 100% వరకే, 100 మందికి సోకితే 10% వరకు పోవటం అని చెప్పిన విధానం. ఇప్పుడు వచ్చేటువంటి యొక్క మరొక విధానం చూసినట్లయితే 100కి 60-70% మిగిలే అవకాశాలు లేవనే మాటగా మొన్న చెప్తే విన్నాను. వార్తల్లో చెప్పారు ఈ విషయాన్ని. కేరళ ప్రాంతాల్లో ఇప్పటికే అది పాకుతూ ఉందని చెప్పేసి అని, అది మాత్రం మహా తీవ్ర స్థాయిల్లో వచ్చేసిందని చెప్పేసి అని, ఇంతకుముందు ఉన్నటువంటిది కొంచెం కారుణ్యం కలిగి 100% వరకే సోహా చేసుకుంటే ఇప్పుడు వచ్చేటువంటిది 100-70-80% వరకు సోహా చేస్తుందనే మాటగా. మరి ఇది ఎట్లా వచ్చింది, ఆ కారణం ఎతకాల్సి ఉంటుంది. ఇక ఆ కారణం ఎతికే లోపల మరి ఎంతమంది మళ్ళా శివైక్యం చెందుతారో తెలిసే విధానం కాదు. మరి దాని కారణాన్ని గుర్తించాలి, ఆ నివారణ కూడా గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా చూస్తే విశ్వమంతా కూడా ఏదో కారణాలతోనే కార్యములు ఆవిర్భావం అవుతూ ఉంటాయి. కాబట్టి కారణం అనేది అంత తేలిగ్గా తెలియబడదు, కార్యములే గోచరిస్తూ ఉంటాయి. ఇప్పుడు పంచభూతములు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆకాశం వాయువు కారణమని, వాయువు అగ్ని కారణమని, అగ్ని జలానికి కారణమని, జలం పృథివీ కారణమని, ఈ పృథివీ సమస్త మానవ శరీరాలకు కారణం అని చెప్పేసి అని ఇట్లాగా చెప్పుకొచ్చే విధానంలో కూడా పంచభూతములు అనేటువంటి విషయంలో కూడా అవి
తెలియబడేటువంటి యొక్క అంశముగా లేవు. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశముగా ఉన్నటువంటివి మూలకాలు. దాన్ని మూలకము అంటారు. ఆ మూలకాలు కూడా తెలియబడే విధానంగా లేవు. ఇప్పుడు జలం అనేది ఉన్నది. మనకు జలం తెలియబడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. నేను జలాన్ని చూశాను అని చెప్పి అంటూ ఉన్నాం. ఎట్లా తెలియబడిందయా జలం? నాలుగుతో గుర్తించాను అన్నాడు. మరి ఎట్లా ఉందా ఆ యొక్క జలం అంటే తీయగా ఉన్నది, ఉప్పగా ఉన్నది అన్నాడు. సముద్రపు జలమైతే ఉప్పగా ఉంటుంది, నదీ జలం అయితే తీయగా ఉంటుంది. కనుక నాకు తెలియబడింది అని చెప్పి అన్నామే కానీ ఆ తెలియబడిన విధానంలో నీకేమిటి? గుణం తెలియబడింది. ఉప్పు అనేది గుణం, తీపి అనేది గుణం, పులుపు అనేది గుణం. కనుకని గుణం తెలియబడింది తప్ప మూలకం తెలియబడలేదు. నేను చూశాను కదా జలాన్ని, తెల్లగా ఉంది కదా అని చెప్పని అంట. నువ్వు చూసింది తెలుపుతనం, ఆ తెలుపు గుణం. దానికి మూలమై ఉన్నటువంటి యొక్క జల ద్రవ్యం నీకు కారణం, అది గోచరించే అవకాశం లేదు. ఈ ప్రకారముగా పృథివీ కానీ, జలము కానీ, అగ్ని కానీ, వాయువు కానీ చెప్పుకునే విధానాలలో అవి నీకు ఇంద్రియాలు వాట్లను విషయం చేయగలిగేటువంటి యొక్క సామర్థ్యం లేదు. కనుక ఇంద్రియములు ఎంతవరకు పోగలుగుతాయి అని చెప్పనంటే పంచభూతములలో ఉన్నటువంటి శబ్దస్పర్శాది విషయాల వరకే పోగలుగుతాయే తప్ప ఆ శబ్దస్పర్శాది విషయాలకు మరి ఆ యొక్క మూలకమై ఉన్నటువంటి ద్రవ్యం అది అక్కడ దాకా ఇంద్రియం పోగలిగే సామర్థ్యం లేదు. మనకున్న 5 ఇంద్రియాలు, అవి తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉన్న ఇంద్రియాలు. పని చేయటానికి ఉన్న ఇంద్రియాలు 5 ఇంద్రియాలు కర్మేంద్రియాలు అని చెప్పని అన్నాం. అవి కేవలం పనులు చేయడానికి మాత్రం ఉపకరించేటువంటి అన్నమాట. వాక్కు మాట్లాడటానికి కానీ, చేతులు ఇవ్వటం పుచ్చుకోవటానికి కానీ, కాళ్ళు రావటం పోవటానికి కానీ, ఇట్లా మిగతాయి కూడా ఈ ప్రకారంగా ఈ కర్మ సంబంధమై ఉన్న విధానంలో ఉంటాయి తప్ప అవి తెలుసుకునే సామర్థ్యం వాటి దగ్గర లేదు. తెలుసుకోగలిగేటువంటి యొక్క విధానం కలిగి ఉన్నటువంటి ఇంద్రియములు అవి ఏమన్నా తెలుసుకుంటున్నాయా అని చెప్పనంటే అవి కూడా కేవలం ఈ గుణముల వరకే పోగలుగుతాయి తప్ప ఆ గుణాలకు ఆధారముగా ఉన్నటువంటి ద్రవ్యములు మూలకం అక్కడ దాకా పోయే అవకాశం లేదు. కాబట్టి పృథివీ యందు నువ్వు తెలుసుకుంటుంది ఏమిటి అంటే ఆ పృథివీ తెల్లగా ఉన్నది, నల్లగా ఉన్నది, ఎరుపుగా ఉన్నది. అంటే రబ్బిస్ మట్టి అయితే ఎరుపుగా ఉంటుంది, రేగడి మట్టి నల్లగా ఉంటుంది, సముద్రపు ఇసుక తెల్లగా ఉంటుంది. ఇట్లా నీకు గుణములు గోచరిస్తున్నాయే కానీ మూలముగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ ద్రవ్యం మాత్రం తెలియబడే విధానంగా లేదు. అట్లనే జలము అని చెప్పి అన్నప్పుడు జలం తెల్లగా ఉన్నది అన్న గుణం అది. అట్లా జలం తీయగా ఉన్నది అన్నావు, అది గుణం అది. ఈ గుణముల దాకానే ఇంద్రియములు పోగలుగుతాయే తప్ప ద్రవ్యం దాకా పోలేవు. అట్లా అగ్ని ఎట్లా ఉందాయా? ఎర్రగా ఉన్నది అన్నావు, ఎరుపు గుణం. అగ్ని దాహక శక్తి కలిగి ఉన్నది అన్నావు, అది చర్మం ద్వారా గుర్తించావు ఆ దాహక శక్తిని, వేడిని. అది ఆ వేడి స్పర్శ, అది గుణం. కాబట్టి ఈ ప్రకారంగా గుణములు గోచరిస్తున్నాయే కానీ దానికి మూలమై ఉన్నటువంటి కారణమై ఉన్నటువంటి దాని దాకా ఇంద్రియములు పోలేక ఉన్నాయి. ఆ ప్రకారముగా చూసినట్లయితే సర్వకారణమై ఉన్నటువంటిది బ్రహ్మం. ఆ బ్రహ్మం పారమార్థికము అన్నారు. కాబట్టి పారమార్థికము అనేటువంటి బ్రహ్మం సర్వకారణం. కాబట్టి ఆ కారణం వద్దకు పోవటానికి అందరూ కూడా మహాత్ములందరూ కూడా తమ తమ ప్రయత్నములను ప్రారంభించిరి. అనేకులుగా మరి విశ్వములో ఎంతో కాలము నుంచి ఆది నుంచి మునులుగా, ఋషులుగా, యోగులుగా, తత్వవేత్తలుగా, బ్రహ్మవేత్తలుగా పిలువబడేటువంటి యొక్క తాపసికులు మరి ఆ సర్వకారణమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును తెలుసుకోవటానికి వాళ్ళ ప్రయత్నం అంతా కూడా కొనసాగించారు. కనుక ఒక జన్మలో పొందిన వాళ్ళు ఉన్నారు, అనేక జన్మల పర్యంతం సాధన చేసి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ మాట పరమాత్మ చెబుతూ అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం, అనేక జన్మ సంసిద్ధ అని చెప్పి అనేటువంటి మాట.
కాబట్టి ఈ ప్రకారముగా సర్వకారణమై ఉన్నటువంటి యొక్క వస్తువు బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మము యొక్క శిఖరాగ్రం దర్శించాలి, ఆ బ్రహ్మము యొక్క మూలాన్ని గుర్తించాలి, సర్వకారణమై ఉన్నటువంటి బ్రహ్మమును గుర్తించాలి అనేటువంటి విధానముగా ప్రయత్నం చేసిన వాళ్ళు నివృత్తి మార్గం వైపుకి వాళ్ళ ప్రయాణం కొనసాగించారు. అది కాబట్టి ప్రవృత్తి మార్గం అనేటువంటి దాని ద్వారా సర్వకారణమై ఉన్నటువంటి దాన్ని గుర్తించే అవకాశం లేదు. ప్రవృత్తి మార్గము అనబడేటువంటిది ఇంద్రియములతో సంబంధపడి ఉన్న అంశము కాబట్టి ఇంద్రియములతో సంబంధపడి ఉన్నటువంటి యొక్క అంశములో కేవలం పంచభూతములు అనగా ప్రకృతి సంబంధమై ఉన్న పంచభూతముల అంశములను గుర్తించడానికి ఉపయోగపడేటువంటి మార్గమే తప్ప ఈ సమస్త విశ్వానికి కారణమై ఆధారమై అధిష్టానమై సర్వకారణమై ఉన్న బ్రహ్మం అనబడేటువంటిది ఇంద్రియాలను ముందు పెట్టుకుని దాన్ని గుర్తిద్దాము అని చెప్పనంటే అది సాధ్యం కానటువంటి ఒక అంశము. కాబట్టి మనకేది కావాలి? కార్యజాతం కావాలా? ఈ సమస్త కార్యజాతానికి మూలమై ఉన్నటువంటి కారణాన్ని గుర్తించాలా? ఇది కొంత ఆలోచించాల్సిన అంశం. కాబట్టి కార్యజాతం వైపుకే పోయే విధానంగా ఉన్నట్లయితే సానుకూల వాతావరణం అది పరమాత్మ చెబుతూ సదృశం శ్రేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి అన్నాడు. పరోక్ష జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా పదార్థ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా సదృశం శ్రేష్టతే స్వస్యాహ ప్రకృతే స్వస్యాహ తన యొక్క ప్రకృతి తన యొక్క ఇంద్రియములు తన యొక్క ప్రవృత్తి మార్గం ఏదైతే ఉన్నదో ఆ ప్రకారముగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అందరూ కూడా సదృశం అనుగుణ్యముగానే పోతూ ఉన్నారు. సదృశం అంటే అనుగుణ్యముగా తన ఇంద్రియాలకు అనుగుణ్యముగా నేత్రం ఏ వైపుకు తీసుకోపోతే ఆ వైపు కల్లా పోవటం, శ్రోత్రం ఏ వైపుకు తీసుకోపోతే ఆ వైపు కల్లా పోవటం, జిహ్వేంద్రియం ఏ వైపుకు పోతే ఆ వైపు కల్లా పోవటం, ఇట్లా మనస్సు ఏ వైపుకు పోతే ఆ వైపు కల్లా పోవటం. కనుక వాటికి వ్యతిరేక్తముగా ప్రవర్తించే విధానం లేదు. వాటి యొక్క మార్గాన్ని గౌరవించి అవి తీసుకుపోయేటువంటి యొక్క మార్గానికి అనుగుణ్యముగా అందరూ కూడా సదృశం చేష్టతే స్వస్యాహ అందరూ కూడా అట్లాగే పోతూ ఉన్నారు అన్నాడు. నిగ్రహ కిం కరిష్యతి. కాబట్టి నిగ్రహం అనేటువంటిది ఏం చేస్తుంది అనేటువంటి మాట ఒకటి పరమాత్మ చెప్పడం జరిగింది. అందుచేత అందరూ కూడా చూసినట్లయితే తమ తమ ప్రకృతికి అనుగుణ్యముగానే అనుసరించి సానుకూలంగానే పోతున్నారనే విషయము. కాబట్టి అంతవరకు ఎవరికి కూడా దానివల్ల కలిగేటువంటి యొక్క సమస్య లేదు. అది అనుగుణ్యముగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చేటువంటి కర్మానుగుణ్యముగా జన్మలు అవి ఏవైతే ఇస్తాయో కర్మవాసనలు జన్మలు వాటికి అనుగుణ్యముగానే ఈ జీవులు అనేటువంటివి ప్రయాణం చేయటం ఉంటుంది. ఆ వచ్చే జన్మలు మరి ఎలాంటి జన్మలు అనేటువంటివి కూడా కర్మ అధ్యయనం నుంచి జరిగేటువంటి విధానం. మరి మానవ పశువు పక్షి క్రిమి కీట ఇత్యాది ఎన్నో కూడా విశ్వంలో అనేక శరీరములు అనేటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఆ వైపుకి ప్రకృతి అనేటువంటిది ఏ వైపుకి ప్రయాణం చేయిస్తుందో తదనుగుణ్యముగానే సదృశం చేష్టతే స్వస్యాహ ఆ జీవులు కూడా ఆ విధంగానే పోవాల్సి ఉంటుంది. ఏమి తెలివి కలిగి ఉన్నటువంటి వాడు ప్రయత్నం చేయగలిగే అవకాశం ఉన్నటువంటిది, గురువులు మహాత్ములందరూ ప్రబోధాలు ఇవ్వగలిగే అవకాశం ఉన్నది. ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళే దాని విషయంలో వ్యతిరేకము లేకుండా సానుకూల వాతావరణంగా పోతూ ఉన్నారు. ఇంతమంది మహాత్ములు సాధువులు సన్యాసులు పరివరాజకులు విద్వత్సత్తములు విదుషీమణులు యోగులు జ్ఞానులు తత్వవేత్తలు పండితులు ఎంతమంది మహాత్ములు ఉన్నా కానీ మరి ఆ యొక్క అలాంటి యొక్క అంశాన్ని పక్కన పెట్టేసేసి మరి చాలా వరకు జన సముదాయం అంతా కూడా సదృశం చేష్టతే స్వస్యాహ తన యొక్క ప్రకృతికి అనుగుణ్యముగానే పోతూ ఉన్నారు. ఎవరు కూడా దాన్ని వ్యతిరేకరించి ఉన్నటువంటి విధానాలు లేవు. కాబట్టి వ్యతిరేకరించి అనేటువంటి మాట ఎక్కడ వస్తుంది? దానికి నివృత్తి మార్గము అన్నది వ్యతిరేకరించుట, ఆ మార్గాన్ని తిరస్కరించుట, ప్రవృత్తి మార్గాన్ని తిరస్కరించుట, తాను కొత్త అంశాన్ని లేవనెత్తుట. ఆ కొత్త అంశమే నివృత్తి.
ఆ కొత్త అంశము కూడా తనకు తోసిన అంశము కాదు. తనకు మనస్సుకు తోసిన అంశము కాదు. తాను గుర్తించిన అనే మాట వాడకూడదు. తనకు తోసిన అంశము కాదు. మరి ఎట్లాగా ఆయనకు ఆ యొక్క సమాచారం చేరింది అని చెప్పానంటే దానికి కృష్ణ పరమాత్మల వారే ప్రేరకులు. కృష్ణం వందే జగద్గురుం, సమస్త గురువులకు ఆయన మూలం. ఆయన ఉపనిషత్తుల యొక్క సారమై ఉన్న భగవద్గీతను అందించాడు. ఆ భగవద్గీత యొక్క అంశముగా గురువులందరూ కూడా గ్రహించారు. వాళ్ళు ఆ మార్గంలో పయనించారు. వాళ్ళు బోధించగా మనం ఆ మార్గంలో మనం కూడా అడుగుపెట్టాం. కనుక మనకు కానీ మన ముందు నడిచేటువంటి గురు మహాత్ములకు కానీ అందరికీ కూడా కృష్ణం వందే జగద్గురుం, ఆయనే భగవద్గీత ద్వారా ఇచ్చినటువంటి యొక్క సందేశం. అది నివృత్తి సందేశము, బ్రహ్మం వైపుకి ప్రయాణం చేసేటువంటి యొక్క సందేశము, జన్మ పరంపరలు లేనటువంటి స్థానానికి చేరుకునేటువంటి సందేశము. ఇది మీకు భగవద్గీతలో మంచిగా ఆయన గారు కారణం వైపుకి నడిపించే మార్గాన్ని ఆయన మనకు బోధించిన అంశముగా గ్రహించాలి. 18 అధ్యాయాలుగా పేరు పెట్టినప్పటికి కూడా ఆ 18 అధ్యాయాలు అన్నీ కూడా ఒక్క యోగానికే ముడివేశాడు. సాంఖ్యయోగం అన్నా, కర్మయోగం అన్నా, జ్ఞానయోగం అన్నా అన్నీ కూడా యోగానికే ముడేశాడు. కర్మను, జ్ఞానమను, అక్షర పరబ్రహ్మను, విశ్వరూపమను, భక్తి అని చెప్పను, ఏదన్నా పేరు పెట్టి అన్నీ కూడా యోగానికి ముడేశాడు. తస్మాత్ యోగి భవార్జున యత్ర యోగీశ్వర కృష్ణ. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్లయితే భగవద్గీత అనేటువంటిది కొత్త వరవడి. కనుక మానవుణ్ణి, జీవుణ్ణి సర్వకారణమై ఉన్నటువంటి బ్రహ్మం వద్దకు తీసుకుపోయేటువంటి కానొక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో సఫలీకృతులై ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందో. కానీ భగవంతుడు మాత్రం విషయం శుద్ధంగా చెప్పేశాడు, స్పష్టంగా చెప్పేశాడు. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోభిః మునిః మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్తః ఏవ సః స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం. ఏవైతే బయట ఉన్నాయో విషయాలు, బయట ఉన్న విషయాలు బయటే ఉంచు అన్నాడు. ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నాం? బయట ఉన్న విషయాల వైపుకి ఇంద్రియాలను మరలించి అసానుకూల విధానంగా వైపుకు పోతూ ఉన్నాం. సదృశం చేష్టతే స్వస్యాహ, అందరూ కూడా స్వస్యాహ తన యొక్క ప్రకృతికి, తన యొక్క ఇంద్రియాలకు, తన యొక్క వాసనలకు, తన కర్మలకు, తనలో ఉన్నటువంటి యొక్క మూల అవిద్యకు, అవన్నీ కూడా ఏ వైపుకి లాక్కుపోబడుతూ ఉన్నాయో ఆ వైపు కల్లా జీవులందరూ ఆ వైపుకే పోతున్న విధానము. ఇంద్రియములు వాటి వైపుకి, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు పోతూ ఉంటే ఆ వైపుకే ఈ జీవుడు పోతూ ఉన్నాడు. లోన ఏర్పడేటువంటి కర్మవాసనలు ఏ వైపుగా ఆ దేహంలో ధరింపజేసే విధానంగా లాక్కుపోతూ ఉన్నాయో ఆ వైపుకి జీవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంతకాలముగా ఇన్ని యుగాలుగా, ఇన్ని సంవత్సరాలుగా అంటం కంటే ఇన్ని యుగాలుగా, ఇన్ని జన్మలుగా సదృశం చేష్టతే తన యొక్క ప్రకృతికి అనుగుణ్యముగా, ఇంద్రియాలకు అనుగుణ్యముగా, కర్మవాసనలకు అనుగుణ్యముగా, మూల విద్యకు అనుగుణ్యముగానే పోతూ ఉన్నటువంటి వాడు. కాబట్టి మరి ఈనాడు పరమాత్మ స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, అయా బయట ఉన్న విషయాలు బయటే ఉంచు అన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోః, నీ యొక్క దృష్టిని భృకుటి మధ్యంలోకి మరలించు. భృకుటి మధ్యం అంటే సుషుమ్నా ద్వారం. అది భృకుటి మధ్యము అన్నా, సుషుమ్నా ద్వారం అన్నా, ఇంద్ర యోని అన్నా, బ్రహ్మరంధ్రం అన్నా ఒకటి, పదాలు మార్పు తప్ప. మోక్షద్వార కవాటపాట నకరీ కాశీ పురాధీశ్వరి, శంకరాచార్యుల వారు దాన్ని మోక్షద్వారం అనే పేరు పెట్టాడు. దాన్ని భగవంతుడు ఎక్కడ భ్రువోరు మధ్యే అన్నాడు, భృగుటి మధ్యం అనే పేరు ఆయన పెట్టాడు.
స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః. నీ దృష్టిని భృగుటి మధ్యంలోకి ప్రవేశింపజేయవయా. ప్రాణాపానౌ సమకృత్వా నాసాభ్యంతరచారిణౌ. నాసా ముక్కు అభ్యంతర లోపల చారిణౌ చరించేటువంటి ప్రాణాపాన వాయువులను సమకృత్వా సహజ కుంభక స్థితి. ఎక్కడైతే ప్రాణ అపాన రెండు కూడా లేకుండా ఉండే విధానం ఏర్పడుతుంది దానిని సహజ కుంభక స్థితి అని చెప్పి అన్నారు. ఆ సహజ కుంభక స్థితినే దాన్ని బ్రాహ్మీ స్థితి అని చెప్పని అంటారు. పరమశాంతి అనగ బ్రహ్మమనగా నిర్ద్వంద్వాభావము అంతర్యాగా విద్య ప్రవీణులు గండ్రు. పరమశాంతి అనగ బ్రహ్మమనగా అని భారతం చెబుతున్న మాట. పరమశాంతి అది బ్రహ్మము అనే మాట వాడాడు. కనుక ఈ ప్రకారముగా నిర్ద్వంద్వ స్థితి, ఆ స్థితికి పోవాలని చెప్పినట్లయితే ప్రాణాపానౌ సమకృత్వా నాసాభ్యంతరచారిణౌ యత ఇంద్రియ మనోబుద్ధి. అలాంటి ఆ స్థితి ఎక్కడైతే ఈ ప్రాణాపాన వాయువులు పూర్తిగా ఆగి సహజ కుంభక స్థితి అనేది రావాలని చెప్పన్నట్లయితే మరి మనోబుద్ధులను నిగ్రహించు అన్నాడు. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ. ఇది కేవలం ఒక సాధనా సంబంధమై ఉన్న అంశము. తన వైపుకి ప్రయాణం చేసే విధానము, తన వైపుకి అని చెప్పనంటే సర్వకారణమై ఉన్నటువంటి బ్రహ్మం వద్దకి చేసేటువంటి ప్రయాణము. కాబట్టి ఆ ప్రయాణము అనేటువంటి యొక్క అంశాన్ని మనకు జగద్గురువై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మల వారు వేద సారము నుండి భగవద్గీత రూపకముగా బోధించగా ఆయన మార్గాన్ని లోకములో ఉన్న ఆ గురువులందరూ కూడా ఆ మార్గాన్ని అనుసరించారు. కాబట్టి గురువునాం గురుహు, కృష్ణ భగవానుల వారు గురువునాం గురుహు, సమస్త గురువులకు ఆయన గురువు అన్నమాట. అది కాబట్టి ఏంటంటే ఆయన చెప్పినటువంటి యొక్క భగవద్గీత సందేశం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే నీ వైపుకు ప్రయాణం చేసే విధానాన్ని నువ్వు ఆరంభం చేయాలి. ఇంతకాలం సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతి వైపుకే సదృశం అనుగుణ్యముగా నువ్వు ప్రయాణం చేసేవాడివిగా పోతూ ఉన్నావు. ఈ ప్రకారముగా పోయినంత కాలం నీకు ఈ భవసాగరాన్ని ఏదాల్సి ఉంటుంది. కాబట్టి కార్యజాతాన్ని నువ్వు పొందటం తప్ప సర్వకారణమై ఉన్న బ్రహ్మమును పొందే అవకాశము లేదు. కనుక కార్యజాతమై ఉన్నటువంటి ఈ పంచభూతముల సంబంధమై ఉన్నటువంటి యొక్క ఈ దేహములు, ఆ భవసాగరం, ఇవన్నీ కూడా మరి ఈ ప్రవృత్తి విధానం అంతయు కూడా ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క మార్గము. దీని కార్యజాత మార్గము అన్నారు. ప్రకృతి ఎప్పుడు కూడా కార్యజాతమై ఉంటుంది. ఒకదాని నుంచి మరొకటి ఆవిర్భావం చేసుకుంటూ పోవటమే ప్రకృతి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. కార్యకారణ కాబట్టి కార్యకారణాలుగా ఈ జగత్తంతా కూడా ప్రయాణాలుగా పరంపరగా సాగిపోయే విధానాలుగా ఉన్నది. దానికి అనుగుణ్యముగా మనం గనక ప్రయాణం చేశాము అని చెప్పనంటే ఎంతకాలం పోవాల్సి ఉంటుందో, ఎన్ని యుగములు పర్యంతం పోవాల్సి ఉంటుందో. ఎంతకాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కువడవలసే. వడిగొన్న మోహంబు వలల తగులై కదా కడలేని గర్భనరకములీదవలసే. కడలేని దరిలేని, కడ అంటే దరి, కడలేని గర్భనరకములీదవలసే. హనుమాచార్యుల వారు ఎంతకాలము కదా ఈ దేహధారణము. కారణం ఏంటంటే మనం కార్యం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రకృతి కార్యము అన్నాం, బ్రహ్మము కారణము అన్నాం. మనం కారణం వైపుకు తిరిగి ఉన్నామా, కార్యం వైపుకు తిరిగి ఉన్నామా అన్నటువంటి అంశం ఇది. కాబట్టి కార్యం వైపుకు తిరిగి ఉన్నాము అనేటువంటి అంశానికేమో పరమాత్మ ఏమన్నాడు, సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్నపి
ప్రకృతిం యాంతి భూతాని, భూతం భూతే భూతాని, సమస్త భూతములో కూడా ప్రకృతిం యాంతి, ప్రకృతినే పొందుతూ ఉన్నాయి. అనగా ప్రకృతి ప్రసాదించేటువంటి జన్మలనే పొందుతూ ఉన్నాయి, పరంపరగా పోతుంది. దీనికి ఎలాంటి యొక్క అంతు పొంతు లేదు, దీనికి ఏ దరి లేదు. ఈ పొయ్యే కొద్దీ పోవటమే పోవటం, పోవటమే పోవటం. ఇంతవరకు జరుగుతున్నటువంటి యొక్క విధానం ఇదే. ఇక రాబోయే కాలంలో కూడా జరగబోయే విధానం ఇదే. ఈనాడేదో మనం కొంచెం మానవ దేహం ధరించి ఉన్నాం కాబట్టి తేరిపార చూసి విచారించుకుని వాటిని గుర్తించుకుని మాట్లాడుకునే పరిస్థితి కలిగి ఉన్నాం. ఇక వేరే తనువులు వచ్చిన తర్వాత అక్కడే ఇలాంటి యొక్క పరిశీలనలు, యొక్క ఉపన్యాసములు, ప్రబోధములు, ఉపదేశములు ఇలాంటివన్నీ అక్కడేం కొనసాగే అవకాశాలు లేవు. అయితే తాత్విక మార్గంలో పయనించేటువంటి ధ్యాన మార్గంలో పయనించేటువంటి వారు, బ్రహ్మ మార్గంలో పయనించేటువంటి వారు మాత్రం మళ్ళీ తిరిగి మరలా మానవ శరీరంలోకి వచ్చే విధానం ఉంటుందనే మాట పరమాత్మ మనకు భరోసా ఇవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా సదృశం శ్రేష్టతే స్వశాహ, ఈ కార్యజాతముతో మమేకమై ఈ ప్రకారంగానే పోయేటువంటి విధానంగా ఉన్నట్లయితే ఇక వాళ్ళకి ఎలాంటి యొక్క ప్రయత్నం అనేది అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మార్గమే అవలంబించుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకటి. రెండవది, నాకు ఈ కార్యజాతమైనటువంటి యొక్క భవసాగరము, పుట్టుకల పరంపరలు ఈదుకునే ఇలాంటి యొక్క దీంట్లో దుఃఖ సాగరం ఈదుకునే విధానాల నుంచి బయటపడాలి అనేటువంటి యొక్క ఆలోచన నీకు ఏర్పడిందా అని చెప్పానంటే నువ్వు కారణం వైపుగా ప్రయాణం చేయాలి. ఆ కారణం వైపుగా ప్రయాణం చేయించే విధానమే ఋషులు చేసిన ప్రయత్నము, వాళ్ళు బోధించిన ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులను అనుసరించి బోధించిన భగవద్గీత, దాంట్లో చూసినట్లయితే కారణం వైపుకి వాళ్ళు మరలించి జీవుణ్ణి ప్రయాణం చేయించే విధానములో ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం ఉదాహరణ చెప్పుకున్నాము. ఏం స్వరిశాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ యత ఇంద్రియ మనోబుద్ధి, యత అంటే నియమించటం, యత నియమించటము, ఇంద్రియ మనోబుద్ధి మనస్సుని బుద్ధిని మన అన్నిటిని కూడా యత నియమించినటువంటి విధానం వల్ల ఎవరైతే ప్రయాణం చేస్తారో అట్టి వాడు యహ ఎవడో సహా అతడు ముక్త ఏవా, బ్రహ్మమును చేరుకోవటం ఖాయం అన్నాడు పరమాత్మ. కారణాన్ని చేరుకుంటున్నావంతే. ఈ కార్యజాతంలో పడ్డటువంటి యొక్క నీవు కారణాన్ని చేరుకుంటున్నావు. ఇక బ్రహ్మంలో చేరిన తర్వాత కార్యజాతం నుంచి ఒడ్డెక్కిన వాడివే, గట్టెక్కిన వాడవే. అది గీతా పారాయణం అన్నాం కదా. పారా అంటే అవతల దరి, పారా అంటే అవతల దరి, అయనం అంటే ప్రయాణం. గీత పారాయణం, గీత అంటే అంతర్ముఖ వృత్తి, గీత అనగా తత్వస్వరూపము. గీతామే పరమా విద్య బ్రహ్మరూపానంశయన సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక పరమాత్మ స్వయంగా చెప్పిన మాట. అర్ధమాత్ర, అర్ధమాత్ర అంటే ఓంకారము, ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే అర్ధమాత్రయై ఉన్నటువంటి యొక్క స్వనిర్వాచ్య, ఆ స్వనిర్వాచ్యమై ఉన్నటువంటి ఆ చిదానందేన కృష్ణేన చిదానందాత్మికమై ఉన్న తత్వంలో చేరిపోవటమే ఇక చరమాంకము, అది పర్యవసానము, సర్వకారణమై ఉన్న బ్రహ్మము. కనుక భగవద్గీత సర్వకారణమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం వద్దకు చేరుకోవాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారికి చక్కటి మార్గాన్ని ప్రబోధించే విధానము. అదే అంశాన్ని రామచంద్ర స్వాముల వారు కూడా సీతారామాంజనేయంలో అమనస్క యోగంలో తాను కూడా చెప్పుకొచ్చాడు. అమనస్కము అంటే ఎక్కడైతే మనస్సు లేదో, ఎక్కడ మనసు లయమైపోయిందో బ్రహ్మములో దాన్ని అమనస్కము అని చెప్పనే మాటగా చెప్తారు. కాబట్టి అమనస్కమును బ్రాహ్మీ అనుభవాన్ని పొందేందుకు గల మార్గముగా రాముడు బోధిస్తూ ఆంజనేయ స్వాముల వారికి ఇదే మార్గాన్ని చక్కగా వివరణాత్మకముగా బోధించారు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు సన్మనః పవనములు శంశలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘనగుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు
ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూసు శాంతి నిధికి అనేది స్వామివారు కూడా కారణం, సర్వకారణమై ఉన్నటువంటి బ్రహ్మం సమీపానికి పోవటానికి గల విధానములో స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు ధ్యానములో నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఈ దేహం కాస్త జడమవుతుంది అన్నాడు. సర్వేంద్రియంబులు ఉపశాంతి నొందు, ఆ తర్వాత జ్ఞాన కర్మేంద్రియాలు కూడా ప్రశాంతగా ఆగిపోతాయి అన్నాడు. సన్మనః పవనములు చెంచలింపకయుండు, మనస్సు శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోతాయి అన్నాడు. కామాది శత్రువర్గము నశింసు అన్నాడు. కామాది శత్రువర్గం అంతా సూక్ష్మదేహంలో ఉన్నది కాబట్టి ఆ సూక్ష్మదేహం జ్ఞానాగ్నిలో కాలిపోవటం కారణముగా దాంట్లో ఉన్న కర్మలతో పాటు ఈ గుణాలు కూడా దగ్ధమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు, వాళ్ళకి విద్య శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళలో ఈ సుగుణాలన్నీ కూడా దైవీ గుణాలన్నీ కూడా ఏర్పడతాయి అని చెప్పి అన్నాడు. ఘన గుణాతీత క్షణమునదవు, ఘన గుణాతీత, గుణాతీత అంటే సాత్విక రాజసిక తామసిక, ఈ మూడు గుణములను అధికరించి గుణాతీతమై ఉన్నటువంటి అనుభవంలోకి వాళ్ళు చేరిపోవడం జరుగుతుంది. అలా అంటే ఆ యొక్క స్థితికి పోయినప్పుడు అడే ఉంటుందని చెప్పని కేవలం పరమానందము బ్రహ్మానందము అన్నారు. ఆ బ్రహ్మానందం అంటే ఆ బ్రహ్మము యొక్క ఆ స్వరూపములో చేరిపోవటం అవుతుంది. కాబట్టి దాని చక్కటి అంశాన్ని మనకి ఈ పద్యం అందరూ కూడా కంఠస్థం చేసుకోవచ్చు. దీని వివరణాత్మక అంశాన్ని గ్రహించుకున్నట్లయితే ఈ ధ్యానం యొక్క ఆవశ్యకత ఏమిటో బాగా తెలిసే అవకాశం ఏర్పడుతుంది. పరబ్రహ్మ స్వరూపమై ఉన్నటువంటి యొక్క రామచంద్ర స్వామి వశిష్ఠ భగవానుల ద్వారా గ్రహించుకున్నటువంటి యోగ తత్వాన్ని, యోగ వాసిష్టాన్ని అవలోకన చేసినటువంటి యొక్క రామచంద్రుడు ధీశాలి అయి ఉన్నాడు. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధైర్యముతో ఎదుర్కోగలిగాడు. మరి శత్రు వినాశనం చేసి తిరిగి మరల తన స్వపత్నిని చేజిక్కించుకున్నాడు. మరి ఆ జీవితంలో ఎన్నటువంటి అరణ్యవాస ఎన్ని కష్టములు క్లేశములు ఉన్నా కానీ ఎలాంటి యొక్క బాధ లేకుండా గడిపాడు అని చెప్పనంటే మరి ఆ యొక్క వశిష్ఠ భగవానుల వారు ఇచ్చినటువంటి యొక్క బ్రహ్మజ్ఞానం యొక్క బలం, అలాంటి అనుభవం కలిగి ఉన్నటువంటి యొక్క స్వామి ఇక్కడ చెప్పే విధానములో స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులుపశాంతి నందు సన్మనః పవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అనిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బులుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలు సుండు పరమ సుఖవార్ది. ఆ సుఖవార్ది సుఖసాగరం ఆనంద సాగరం వారి యందు వెల్లి విరుస్తుంది. ఆ బ్రహ్మానందములో వాళ్ళు పూర్తిగా మునిగిపోతారు అని చెప్పనే మాట స్వామి చెప్తారు. కాబట్టి అందరూ రాముడు చెప్పిన, కృష్ణ పరమాత్మ చెప్పిన, ఇతర ఋషులు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన అన్నీ కూడా నీకు సర్వకారణమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం వైపుకు నడిపేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ కార్య సంబంధమై ఉన్న ప్రకృతికి అనుగుణ్యముగా పంచభూతాలకు అనుగుణ్యముగా పంచేంద్రియాలకు అనుగుణ్యముగా మనసుకు అనుగుణ్యముగా కర్మవాసనలకు అనుగుణ్యముగా జన్మ పరంపరలకు అనుగుణ్యముగా పోయే కార్యజాతంలో మునిగి ఉన్నటువంటి మనం దాని నుంచి బయటపడాలని చెప్పి అన్నట్లయితే వాళ్ళు మహాత్ములు బోధిస్తున్నటువంటి సర్వకారణమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం సమీపిస్తేనే నీకు ఇదంతా కూడా కార్యజాతం నుంచి ఒడ్డెక్కే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటి యొక్క అంశం మనకి దీంట్లో గోచరింపబడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.